రౌండ్గా ఉండేది, ఫ్లాగ్ ఉండేది. అసెంబ్లీ మార్నింగ్ జరుగుతుంది కదా 9:10కి. 9:10కే ఇక్కడ ఉండాలి. అసెంబ్లీ స్టార్ట్ అయిందంటే ఎక్కడ నిలబడాలి? అది ఆ పొంతలో నిలబడాలా, అద్దె దాటి రాకూడదు. వీళ్ళందరూ అయిపోయాక రూమ్స్కి వెళ్ళిపోయాక అప్పుడు వీరు గుమ్మాల దగ్గర నిలబడతారు. నిలబడిన తర్వాత ఆ క్లాస్ టీచర్ గారు వచ్చి వడ్డించి అప్పుడు అది డిసిప్లిన్. కాబట్టి ప్రియమైన వాళ్ళు అలా చదువుకున్నారు కనుకనే ఇప్పుడు మరి చక్కగా వారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి చక్కగా మరి వారు జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ డిసిప్లిన్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మీకు ఉండాలి. మీ బిడ్డల్ని కూడా సబ్జెక్ట్ మాత్రమే చెప్పాం కదా, నేను 8th నుంచి 10th సోషల్. మరి ఒక్క సబ్జెక్టే చెప్పి మరి మీరు 10th వరకు వచ్చిన తర్వాత మేము పాస్ అయ్యాము అని అంటే ఉపాధ్యాయులందరి కృషి వల్లే మీరు పాస్ అయ్యారు. కానీ నేను ఎప్పుడు ఈ సమయంలో చిన్న మాట గుర్తు చేస్తున్నాను అందరికీను. ఏమిటంటే మాకన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరినో తెలుసా? మీకు అన్ని సబ్జెక్టులు చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారు. తప్పని కొట్టండి. ఎవరు వారు? ఎవరు వారు? నో, హెడ్ మాస్టర్ చెప్పరు, హిందీ మాస్టర్ చెప్పరు, సోషల్ మాస్టర్ చెప్పరు, లెక్కల మాస్టర్ చెప్పరు, ఎవరో చెప్పరు. మీరే మర్చిపోయారు వాళ్ళు. అందుకే గుర్తు చేయాలన్నా. ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు వాళ్ళ దగ్గర నుంచి నేర్పింది. వాళ్ళు లేకుండా మేము లేవు. తప్పని కొట్టండి వాళ్ళకి జోహా. వారు ఉన్నారో లేరో నాకైతే తెలియదు. చాలామంది రిటైర్ అయిపోయి ఉంటారు, నాకన్నా ముసలోళ్ళు అయిపోయి ఉంటారు. కాబట్టి వారిని కూడా మీరు ఇలా తీసుకొచ్చి సన్మానం చేయాలని నేను అంటలేదు, కానీ వారిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మరి నేను కోరుతూ ఉన్నాను. మరి ఈ రకంగా మొన్న మరి జనవరి 17వ తారీఖున 9 to 2 బ్యాచ్ చేశారు ఇలాగే సన్మానం. మరి ఈరోజు నేను లేట్ అయిపోయాను. ఆ వేళ అయితే ముందు వచ్చి కూర్చున్నాను చెట్టు కింద, మా ఫ్యామిలీతో సహా వచ్చేసాను. నేను అలాగే ఉంటుంది అనుకున్నాను. వారు ఏం చేశారంటే భోజనాలు పెట్టేశాక 2-2:30కి ఈ సభ ప్రారంభం చేసి, అలాగే ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందంతో అతి తక్కువ కాలం పనిచేసినటువంటి తోటి ఉపాధ్యాయుడిగా తను గౌరవించినటువంటి వేదిక అలంకరించిన ఉపాధ్యాయులు అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు. మా ఇంటికి వచ్చి ఆహ్వానించినటువంటి చిరంజీవులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేటువంటిది విద్వాన్ సర్వత్రా పూజయతే. ఒక విద్వాంసుడు సర్వత్రా పూజింపబడతాడు అనడానికి మీరు చేసినటువంటి కార్యక్రమమే నిదర్శనం. ఎందుచేతనంటే ఎప్పుడూ చిన్నతనంలో మీకు చెప్పినటువంటి విద్య, వారి యొక్క గుణాలు కూడా మర్చిపోకుండా మీరందరూ కూడా అభిమానంగా ఇక్కడ ఒక కలయికను ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడ నేను పనిచేయడానికి కారణం, నా దగ్గరికి వచ్చి విద్యార్థులకు తెలుగు చెప్పాలి అన్నారు. అప్పటికే గాడాల హై స్కూల్లో, అలవాలమ్మ కాలేజీలో చాలా ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తూ ఉన్నాను. కాకపోతే నా అదృష్టం కలిసి రాక ప్రభుత్వ ఉద్యోగం చేయలేదంటే సుమారు 27 సంవత్సరాల పాటు ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ కూడా చెప్పాను. ఇక్కడ మన హెడ్ మాస్టర్ గారు పాపం నాకు డబ్బు ఎలా పోగు చేసి ఇచ్చేవారో తెలియదు. మాస్టర్లు అందరూ వేసుకిచ్చేవారు, లేదు కంటింజెంట్ సుబ్బకమ్మ డబ్బుల్లో ఇచ్చేవారో. పాపం నెలకి 600 రూపాయల జీతానికి ఇక్కడికి వచ్చాను. నేను సైకిల్ తొక్కుకుంటూ వచ్చేవాడిని. ప్రొద్దుడు ప్రైవేటు చెప్పుకొని 6 గంటల నుంచి 9 గంటల వరకు, 9:30 నుంచి డిగ్రీ కాలేజీలో చెప్పుకొని 12:30కి ఇంటికి వచ్చి 1 గంటకి సైకిల్ మీద ఇక్కడ వచ్చేవాడిని. కారణం ఏమిటి అంటే వివేకానంద నాకు ఆరాధ్యుడు. ఇందాక మన గురువులంతా కూడా చెప్పారు క్రమశిక్షణ అని. డ్యూటీ ఈజ్ గాడ్, డ్యూటీ ఈజ్ గాడ్ అని నమ్మినటువంటి వ్యక్తిని, తర్వాత సమయపాలన ఖచ్చితంగా ప్రారంభించేటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు కూడా నా జీవితంలో 27 సంవత్సరాలు
నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమంది పిల్లలకి గర్వకారణంగానే నేను బయటకు వచ్చాను. ఏ విద్యా సంస్థలో పనిచేసినా నా తెలుగులో 100కి 98 మార్కులు. ఇంటర్మీడియట్ నేను 12 సంవత్సరాలు చెప్పాను గోకవరం కాలేజీలో. డిగ్రీ చెప్పాను, డిగ్రీలో 85 మార్కులు. ఒక్కళ్ళకి కాదు, 40 మందిలో 10 మందికి 15 మందికి. నా జీతం అప్పటికీ ఇప్పటికీ సాధారణమే. నేను సాధారణంగానే జీవించాను, అలాగే జీవించాలి అనుకుంటున్నాను కూడా. ఇప్పటికీ కూడా నా జీతం 12,000 రూపాయలు. నేను నా కుటుంబం బతుకుతున్నాం సుఖంగా ఆనందంగా. నేను కాలేజీలో పనిచేసినప్పుడు కానీ, స్కూళ్ళలో పనిచేసినప్పుడు కానీ ఒక 2 నెలల జీతం నా యొక్క పిల్లలకు ఖర్చు పెట్టేవాడిని. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, ఎవరు బాగా చదువుకుంటున్నారో వారికి పరీక్ష ఫీజు నా జీతం నుంచి కట్టించేవాడిని. అంతేకాదు, ప్రతి సంవత్సరం ఆగస్టు 15ని 90 మార్కులు దాటినటువంటి ప్రతి విద్యార్థికి కూడా నా జీతంలోంచి బహుమతులు కొనిచ్చేవాడిని. ఏ కాలేజీకి వెళ్ళినా కూడా తెలుగు మాస్టర్ అంటే చులకనగా చూస్తారు అందరూ కూడా. కానీ భగవంతుడు నా తల్లి తండ్రి ఇచ్చినటువంటి ఆదర్శం వల్ల, నా తల్లి తండ్రి నాకు ఆదర్శం. ఎందుచేతనంటే వారు చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ నేను మర్చిపోలేదు. వారి యొక్క చేతలలోనే నేను ప్రవర్తిస్తున్నాను ఇప్పటి వరకు కూడా. మా తల్లి గారి ఆశయం ఒకటే, చందనం గారు అరిగిపోతూ 10 మందికి పరిమళాన్ని అందిస్తుంది, నా కొడుకు జీవితం అలా కావాలి అనుకుంది ఆవిడ. 27 సంవత్సరాలు విద్యావృత్తిలో పనిచేసి ఇంకా వృత్తికి వదిలిపెట్టి ఆధ్యాత్మికంలోనికి వచ్చి 10 మందిని ఒక మంచి మార్గం వైపు మళ్లించడానికి ప్రయత్నం. అలాగే ఇక్కడ ఈ స్కూలులో నాకు కలిగినటువంటి కొన్ని అనుభవాలు, ముఖ్యంగా డిసిప్లిన్. మన సత్యమేశ్వర్ ఇందాక చెప్పారు, పరీక్ష ఎవరైనా రాయకపోతే 2 రూపాయలు వసూలు చేసేవారు. దానికి రికార్డు మెయింటైన్ చేసేవారైనా దానికి ఎంతో ఆనందించాలి. ఇప్పుడు కోట్లు స్వాహా చేసేటువంటి వ్యక్తులకి 2 రూపాయలు